యవనస్తులారా వినండి జాగ్రత్తగా. నీవు ఈ భూమి మీద అడుగు పెట్టడానికి నీ తల్లిదండ్రులు కారణం. నీ తల్లిదండ్రులకు స్తోమత స్థాయి ఉన్నంతసేపు నీకు తిండికి తక్కువ చేయలేదు, నీ బట్టకు తక్కువ చేయలేదు, డబ్బుకు తక్కువ చేయలేదు, నీ సుఖానికి తక్కువ చేయలేదు. అన్నీ నీకు ఇచ్చిపోవచ్చు. ఈ రోజు నువ్వు ఒక యవన ప్రాయంలో అడుగు పెట్టినావు, చదువుకుంటున్నావు, ఒక ఉద్యోగం చేస్తున్నావు, 10 రూపాయలు సంపాదిస్తున్నావు. ఇప్పుడు నీ తండ్రి నీకు పెట్టలేని స్థితిలో ఉన్నాడు. నీ తండ్రిని మర్చిపోవచ్చా? ఒక యవన బిడ్డ ఏమన్నా తెలుసా? చెప్పుతో కొడతారా నిన్ను. దేనికో తెలుసా? కాలేజ్ ఫీజు కట్టలేదని. తండ్రి కూలి పని చేసి, రిక్షా తొక్కి, మోరి పనులు చేసి, బాత్రూమ్లు కడిగి, చెత్త ఏరి, నేను పనుంటే ఇవ్వండి దండాలు పెట్టుకొని రూపాయి ఇస్తే పోగు చేసి పెట్టిందంతా తిన్నావు. పెద్దదానివైనావు, 10 రూపాయలు సంపాదిస్తున్నావు. ఇప్పుడు తండ్రి కష్టపడలేకపోతున్నాడు, నడుము పడిపోయింది. చెప్పుతో కొడతానంటావా తండ్రి?